హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి గోపి వ్లాగ్స్ అండి. టుడే స్పెషల్ రసం అనమాట. నేను ఫస్ట్ పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, చిన్నులపాయలు అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. ఉల్లిపాయలు పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టి దాంట్లో సరిపడా ఆయిల్ వేసి తాలింపు పెట్టుకున్నాను. ఫస్ట్ జీలకర్ర, ఆవాలు, ఎండుమిరగాయలు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను అనమాట. అలాగే నేనైతే మసాలా ఏమీ వేయనండి. ఆల్రెడీ ఎండుమిర్చి కాదు, మిరియాలు కూడా వేయాలన్నమాట. మిరియాల పౌడర్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి వేసుకోవట్లేదు. ఇలా తాలింపు పెట్టుకుంటాను. ఒక పక్క చింతపండు అయితే ముందే నానబెట్టేస్తానండి. వారంలో కర్రీస్లో రసం అయితే తప్పకుండా ఉండిద్ది అనమాట. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? అలాగే ఇంకా ఇవన్నీ వేసేసుకున్నాను కదండి. ఇవి ఉడికేలోపు నేనైతే చింతపండు రసం అనేది రెడీ చేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ కూడా పెట్టేశాను అన్నమాట పొయ్యి మీద. ఇంకా చింతపండు పులుసు అనేది ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత మిక్సీ పట్టింది కూడా వేసేసుకుంటాను అనమాట. ఇది వేసిన తర్వాత పసుపు, ఆల్రెడీ పచ్చిమిర్చి ఒకటి తీసుకున్నాం, మిరియాలు కూడా వేస్తాం కాబట్టి లైట్ కారం అనమాట. టేస్ట్ కోసం లైట్ కారం, పసుపు అయితే వేసేసుకుంటున్నాను. ఈ రెండు వేసేసుకొని కలబెట్టుకొని పొయ్యి మీద అలాగే ఉన్నాం. కానీ ఈ చింతపండు రసం అయితే తీసుకుంటానని చెప్పాను కదండి, అది చింతపండు రసం తీసేసుకొని నేనైతే చింతపండు నానబెట్టిన గిన్నెతో 2 కప్స్ అయితే వచ్చిందనమాట నీట్గా. ఇంకా ఇవి కూడా పోసేసుకొని 2 కప్స్ వచ్చిందండి నాకైతే. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇవి చింతపండు పులుసు పోసాక సాల్ట్ అయితే వేసేస్తారనమాట. ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవడమే. అలాగే నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మిరియాల పొడి కూడా వేసేసుకున్నాను. నేను చెప్పాను కదండి, ఒక పక్క అన్నం ఒక పక్క చారు చేసేసుకుంటున్నాను. చారు అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. నాది ఆల్రెడీ పొంగే స్టేజ్లోకి వచ్చేసింది. ఇంకా నేను కలపెట్టుకుంటున్నాను. ఈ విధంగా 2 సార్లు పొంగిన తర్వాత కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకుంటాను. చిన్నపిల్లలు ఉన్నారు కదండి, బెల్లం యాడ్ చేసుకుంటే కొంచెం మంచి బెల్లం అనేది యాడ్ చేస్తాను అనమాట. అలాగే నా చారు అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. చివరిలో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉండిద్దండి.